రాశారు. అవి ఆయన కంప్లీట్గా వెంకటేశ్వరునికి అట్లా డెడికేట్ చేస్తూ రాశారు. ఆయన జీవితం అట్లా దేవునికి సమర్పించుకున్నారు. అండ్ క్రైస్తవ్యం కూడా ఇట్లాంటివే, ఇట్లా ఇట్లా కీర్తనలు కూడా అట్లాంటివే. క్రైస్తవత్వంలో కూడా క్రీస్తుకి చాలా దగ్గర అవ్వడమే ఈ రచన ద్వారా, ఎంతో కీర్తనల ద్వారా దగ్గర చేస్తాయి. బైబిల్పై కీర్తనలు అనే అధ్యాయం పుస్తకం సపరేట్గా ఉంది. దీనిపైన ఎంతోమంది ఎన్నో రకాలుగా పాటలను రాశారు. ఇందులో మాసిల్లమణి గారు తెలుగు కీర్తనలు రాశారు. తెలుగులో కీర్తన రాసిన ఆయన ఏబి మాసిల్లమణి గారు. ఆయన రాసిన పాటలో నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే అవి ఓదార్పుని ఇచ్చే పాటలు, దేవునికి దగ్గర చేసే, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకునే పాటలు ఉంటాయి. ఇందులో మరి ఒక పాట సిల్వకి దగ్గర చేసే, క్రీస్తుకు దగ్గర చేసే ఒక పాట, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే కదా, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే కదా, కలుషయడారిలో కలువలు పోయుట, కలుషయడారిలో కలువలు పోయుట సిలువ విజయము కదా సిల్వదరా. అంటే ఈ పాట దేవునికి ఎంతో దగ్గరగా చేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని భయాలు బాధలు వచ్చినప్పటికీ క్రీస్తు ప్రేమ ద్వారా మనం ఎంతో ధైర్యం పొందుతూ ఆయనలో జీవిస్తామని అర్థం చెప్పేది. అంటే ఈ పాటలు అందరినీ కలుపుకునేవి. అంటే కొంతమందికి ఎంత చెప్పినా మాటలు అర్థం కాదు, కానీ పాటల ద్వారా చెప్తారు. అండ్ కీర్తనలు సాధారణంగా సార్వత్రిక మానవ అనుభవాలను, దేవుని వ్యక్తిత్వం, వాగ్దానాల పథకాలు సన్నిధి తెలుగులో గ్రంథస్థం చేయడం కనుక ఈ గ్రంథం దేవుని ప్రజల హృదయ స్పందన ప్రతిబింబిస్తారు. కీర్తనకారుడు విషాదంలో ఉన్న, ఆనందంలో ఉన్న సజీవ దేవుని వినికిడిలో అతడు తన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటాడు. అండ్ కీర్తనకారుడు దేవుని మంచితనానికి, కృపకు విశ్వాసిలో కలిగే ప్రతిస్పందనలు మాత్రం చెప్పవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి పోలిక చేసింది. అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు అట్లాంటివే క్రీస్తు కీర్తనలు కూడా అని. మనకు నవవిధ భక్తుల్లో కూడా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులను తెలియజేస్తుంది. అట్లాంటి కీర్తన కూడా ఒక రకమైన దేవుని చేరేటువంటి పద్ధతి అని చెప్పడం బాగుంది. తర్వాత తూర్పాటి స్వప్న చిత్త